ఫ్రెండ్స్, మేము ఈరోజు ఒక స్పెషల్ చికెన్ ఫ్రై చేస్తున్నాను. అది ఎలా చేయాలో చూపిస్తాను, చూసేద్దాం. ఓకేనా? ముందుగా చికెన్ తీసుకొని అందులోకి మీ స్పైసీకి తగినంత కారం వేసుకొని, తర్వాత పసుపు, తర్వాత సాల్ట్, తర్వాత హాఫ్ లెమన్ వేసుకొని మ్యాక్సిమం ఒక హాఫ్ అన్ అవర్ ఆ చికెన్ని నానబెట్టుకోవాలి అండి. తర్వాత 1 ప్యాన్ పెట్టుకొని అందులోకి ధనియాలు, కొంచెం జీలకర్ర, లవంగాలు, సోంపు, బిర్యానీ ఆకు, ఒక 2-3 యాలక్కలు వేసుకొని కొంచెం రెడ్డిష్ కలర్గా వేయించుకోవాలి. చెక్క, ధనియాలు కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత లాస్ట్లో కొంచెం కరివేపాకు కూడా వేయించుకోవాలి. కొంచెం అలా అయ్యేంత వరకు వేయించుకోవాలి. తర్వాత వాటన్నిటిని ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి. అందులోకి ఒక 2-3 తెల్లవాయిలు యాడ్ చేసుకొని ఇలా ఫైన్ పౌడర్గా చేసుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకొని జీలకర్ర యాడ్ చేసుకుందాం. జీలకర్ర యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం పచ్చిమిర్చి, ఆనియన్స్ వేయించుకొని కొంచెం రెడ్డిష్ కలర్ వచ్చే వరకు ఉన్న తర్వాత జింజర్ వేసుకోవాలి. తర్వాత ముందుగా హాఫ్ అన్ అవర్ ముందు కలిపి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి. అందులోకి ఒక 15 మినిట్స్ బాయిల్ అవ్వాలి ఆ చికెన్. అంతవరకు మనం పక్కన ఇంకొక ప్యాన్ పెట్టుకొని అందులోకి నెయ్యి వేసుకొని గోడంబి వేయించుకుందాం. కొంచెం అప్పుడప్పుడు ఇలా కలుపుతూ ఉండాలి చికెన్ని, కింద అడుగంటకుండా. తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఫైన్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ టైం యాడ్ చేసుకోవాలి. మరి మనం లాస్ట్లో దించేటప్పుడు ఇంకొకసారి యాడ్ చేసుకోవాలి ఇదే ఫైన్ పౌడర్ని. అంతే అండి, ఇంకా ఇది బాయిల్ అవ్వాలి. మనం ఇప్పుడు నెయ్యిలో వేయించేసుకున్న గోడంబిని యాడ్ చేసుకోవాలి. అందులోకి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. అంతే అండి, సూపర్ టేస్ట్ ఉంది. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.